ఓని బీజేపీ వాళ్ళది ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కదా, బీజేపీ వాళ్ళు ఏమైనా దుర్వినియోగం చేస్తే వాళ్ళు చేసుకోవచ్చు కదా. ఈ అంశంలో ట్యాపింగ్పై బీజేపీ పెద్దలు సీరియస్, రాష్ట్ర నేతలకు ఫోను, ఏం జరుగుతుందని ఆరా, సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశం. వీళ్ళకే గత దమ్ముంటే గిట్లెందుకుంటుండే. ఈ అప్పుడే బిఎల్ సంతోష్ మీద కేసు పెట్టినాడే ఆ తాట తీసేటోళ్ళు. ఆ ప్లేస్లో బిఎల్ సంతోష్ అనేటువంటి వ్యక్తి మీద, ఒక జాతీయ ప్రధాన కార్యదర్శి మీద అక్రమంగా ఒక కేసు పెట్టాలని ఎందుకు కనీసం ఒక కేసు కోర్టులో వేయలేదు? అరే ఆ రోజు ఓడో ఒక మంచి పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, ఆయన 10 కోట్లు దొరికిందని వట్టి ఖాళీ బ్యాగులు చూపెట్టిండు. ఆ పోలీస్ ఆఫీసర్ మీద ఎందుకు మీరు డిఓపిటీ పెట్టి చర్యలు తీసుకోలేదు? ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద బీజేపీలకు దమ్ముందా? దమ్ము లేనటువంటి నాయకులు ఎవరు ఉన్నారంటే వాళ్ళంతా బీజేపీ వాళ్ళే. ఒక డిఓపిటీకి కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఒక వ్యక్తి ఐపీఎస్ ఆఫీసరు. ఒక ఐపీఎస్ ఆఫీసరు అక్కడ డబ్బులు లేకపోయినా డబ్బులు దొరికినాయని ఖాళీ సంచులను అప్పటి ప్రభుత్వం యొక్క డ్రామాలో భాగంగా చూపిస్తే, ఇప్పటిదాకా ఐపీఎస్ ఆఫీసరు నిబంధనలకు విరుద్ధంగా లేదంటే తన డ్యూటీలను విచక్షణ లేకుండా వాడుకున్నందుకు ఆయన మీద ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదు? కనీసం ఒక డిఓపిటీకి ఎందుకు రాలేదు? లేకపోతే ఒక ఆయన కాండక్ట్కు సంబంధించినటువంటి అంశంపైన ఎందుకు ఫిర్యాదు చేయలేదు? బీజేపీ వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు. బీజేపీ వాళ్ళకి అంత దమ్ము లేదనేటువంటిది నేను నమ్ముతున్నా. అసలు ఎప్పటి నుంచి వ్యవహారం జరుగుతుంది? ఫామ్ హౌస్ వీడియో వ్యవహారం తెర వెనుక ఏం జరిగింది? మునుగోడు ఉప ఎన్నిక సమయంలోనే కేసీఆర్ ఎందుకంత హడావుడి చేశారు? లిక్కర్ స్కామ్తో తన కూతురు కవిత జైలుకు తప్పదని కేసీఆర్ ఇప్పటికే గుర్తించిరా? లిక్కర్ స్కామ్ అటే పోయింది, ఇది ఇటే పోయింది. లిక్కర్ స్కామ్లో రోజు ఒకటి జరుగుతుంది. కానీ లిక్కర్ స్కామ్ కేసీఆర్కి తెలుసు అని కొందరు, కేసీఆర్కి తెలియని ఇంకొందరు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ ఎవడైనా పడిపోతుంటే ఇంకోరు పట్టుకుంటే వీడు పడిపోతాడు, వాడు పడిపోతాడు. చూసిరా ఏదైనా జారి పడిపోయేటప్పుడు, బాయిలలో పడేటప్పుడు అట్లా టీఆర్ఎస్ పార్టీ తాను జారుతూ బీజేపీని కూడా అగాధంలోకి నెట్టేసింది. ఇప్పటికీ ఈ బీజేపీ వాళ్ళు సీరియస్ అయినరు. రాధాకిషన్ రావు వాంగ్మూలం తీసుకురావాలి. కేంద్రంలో సిబిఐ మీ చేతిలో ఉన్నది, సుప్రీంకోర్టు ఉన్నది, లేకపోతే సిబిఐకి అధికారాలు ఉంటాయి. ఇన్ని కేసులు ఉన్నాయి, సిబిఐ ఎందుకు దీంట్లో రావట్లేదు? ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది దేశానికి సంబంధించినటువంటి భద్రత కదా. ఫోన్ ట్యాపింగ్లో ఇప్పటిదాకా కేంద్ర హోంశాఖ ఎందుకు అందులో చేయి పెట్టట్లేదు, కాలు పెట్టట్లేదు? దానిపైన ఎందుకు దృష్టి పెట్టట్లేదు? దేశంలో కేంద్రం యొక్క అనుమతి లేకుండా దొంగతనంగా ఇక్కడ ఫోన్ ట్యాపింగ్లు చేస్తుంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు చేతులు కట్టుకొని ఇక్కడ ఆటలు ఆడుతుంటే చూస్తున్నారు వీళ్ళు. మళ్ళా బీజేపీ వాళ్ళు పెద్దలు సీరియసారట. అసలు కేంద్రీయ హోంశాఖ ఇప్పటిదాకా ఎందుకు పట్టించుకోలేదు? ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసులు బుక్ అయినాయి కదా. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్లో దాంట్లో కేసు అయింది కదా, సిబిఐ ఉంది కదా, ఈడీ ఉంది కదా. ఆ కేసులకు సంబంధించినటువంటి ఈడీ ఇప్పటిదాకా ఎందుకు ఎంటర్ కాలేదు? మునుగోడు ఎన్నికల్లో 100 కోట్ల రూపాయలు చేతులు మారినాయన్నారు కదా. అప్పటి ముఖ్యమంత్రి సాక్షాత్తు కేసీఆరే హైకోర్టుకు, మిగిలిన కోర్టులకు లేఖ రాశారు కదా. ఏ ఒక్క కోర్టు జడ్జి కూడా దీనిపైన ఇప్పటిదాకా విచారణ చేయమని సిబిఐకి ఎందుకు ఆర్డర్ వేయలేదు? సో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇక్కడ ఉండేటువంటి సర్కారు ఇచ్చేటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లో రోజు వచ్చేటువంటి 1-2 లీకులు తప్ప ఇంకేమీ ముందుకు పోవట్లేదు. దానిపైన కేంద్ర హోంశాఖకు పూర్తి స్థాయి అధికారాలు ఉన్నాయి. ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి అంశం వాళ్ళ కిందికి వస్తుంది. ఎందుకు దీన్ని ఇప్పటిదాకా సీరియస్గా తీసుకోవట్లేదు దీనికి సంబంధించినటువంటి అంశంలో?